సరే క్షణాల్లో వైరల్ కావడమే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా పుచ్చముడలు పట్టిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే చట్టం ముందు కూడా నిలబడుతుంది. హోమ్ టూర్ అయిపోయింది, కిచెన్ టూర్ అయిపోయింది, ఇక ఫ్రిడ్జ్ టూర్ అయిపోయింది. కొత్తగా ఒక కోతి పిల్ల టూర్ చేసినందుకు కోలీవుడ్ స్టార్ హీరో మన చియాన్ విక్రమ్ గారు చట్టం ముందు నిలబడాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చిందనమాట. ఎంతో స్టైలిష్ గా ఉండే విక్రమ్ గారు తన సోషల్ మీడియాలో ఖాతాలో ఒక అరుదైన విదేశీ కోతితో సరదాగా గడుపుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూసేయడానికి చాలా క్యూట్ గా ఉందండి. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. బట్ ఆ చిన్న క్యూట్ వీడియో పెద్ద దుమారానికి దారితీసింది. అసలు ఆ కోతి ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుకున్న అసలు లీగల్ చిక్కులేంటి, ఒక కోతి పిల్లతో ఆడుకోవడము విక్రమ్ చేసిన తప్పంటారా? తమిళనాడు అటవీ శాఖ విక్రమ్కి ఎందుకు నోటీసులు జారీ చేసినట్టు? ఒక్కసారి ఫుల్ స్క్రిప్ట్ లోకి వెళ్తే ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే చియాన్ విక్రమ్ గారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లార్ గిబ్బన్ అనే ఒక అరుదైన కోతి జాతితో ఆడుకుంటున్న వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆ చిన్న కోతి పిల్ల ఎంత ముద్దుగా ఉందో, ఆ చిన్న కోతి పిల్ల విక్రమ్ ఒడిలో గంతులేస్తూ ఆ విక్రమ్ జుట్టుతో ఆడుకోవడం లాంటి సరదా దృశ్యాలు చాలా ఉన్నాయి. వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన లిటిల్ బిట్ సెకండ్స్ లోనే ఏంటిదంటే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. అంటే వ్యూస్ కి వ్యూస్ వచ్చినాయి, కామెంట్స్ కి కామెంట్స్ వచ్చినాయి. ఆ వ్యూస్ కాస్త ఏంటిదంటే ఎవరైతే ఈ వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ ఉంటారో అండ్ పర్యావరణ ప్రేమికులు ఉంటారో వాళ్ళు ఏంటంటే మండి పడిపోయారు అనమాట. అరే, ఒక కోతి పిల్లతో ఆడుకుంటే అంత మండి పడిపోవడం ఏంటి అంటే, అసలు ఇక్కడ వచ్చిన చిక్కేంటిదంటే ఏదైతే ఆ వీడియోలో కనిపిస్తున్న కోతి పిల్ల ఉందో ఆ కోతి పిల్ల లార్ గిబ్బన్ జాతికి చెందింది అనమాట. అంటే ఒక సాధారణమైన కోతి పిల్ల అయితే కాదు, జనరల్ గా మనకి చెట్ల మీద కనిపించే కోతి పిల్ల అయితే కాదనమాట. ఇది ఎస్పెషల్ గా ఎక్కడ ఉంటుందంటే ఆగ్నేషియా అడవుల్లో కనిపించే ఒక అరుదైన ప్రైమేట్ జాతి అనమాట. ఇంకా చెప్పాలంటే ఏంటంటే అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతుల్లో ఒక జాతి. ఇంకా చెప్పాలంటే రెడ్ లిస్ట్ అంటాం కదండి మనం, ఎండేంజర్ కండిషన్ లో ఉన్న రెడ్ లిస్ట్ లో ఉన్న కోతి జాతుల్లో ఈ కోతి పిల్ల జాతి ఏది, లార్ గిబ్బన్ జాతి అనేది ఒకటి అనమాట. అంటే ఏంటిదంటే దాన్ని అంతరించిపోతుంది కాబట్టి కాపాడుకోవడానికి కేంద్రం కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి చాలా సంరక్షణ చర్యలు తీసుకుంటాయి అటవీ శాఖ. సో అలాంటి వన్యప్రాణులు నాట్ ఓన్లీ దిస్ కోతి పిల్ల, అది కోతులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఎండేంజర్ లిస్ట్ లో ఉన్న దేన్ని కూడా ఇళ్లలో పెంచుకోకూడదు, వాటిని పెంపుడు జంతువుల్లో వ్యవహరించకూడదు. ఇదంతా ఏంటంటే ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉందో దానికి చట్ట విరుద్ధం అన్నట్టు. సో ఆ బేస్డ్ మీద ఎవరైతే ఈ వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ లో ఉన్నారో, పర్యావరణ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సో ఈ విమర్శలన్నీ తారస్థాయికి చేరడంతో విక్రమ్ ఏం చేశారంటే వెంటనే ఆ వీడియోని డిలీట్ చేశారు. డిలీట్ చేసేసిన అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆయన మీద ఏదైతే అటవీ శాఖ అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళ వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఈ తతంగు మొత్తం ఏంటిది, కోతి పిల్లతో ఆడుకోవడం, ఆ వీడియో అప్లోడ్ చేయడం, ఆ వీడియో డిలీట్ చేయడం, ఇదన్నీ కూడా ఏదైతే తమిళనాడు అటవీ శాఖ ఉందో వాళ్ళ దృష్టి వరకు వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు ఈ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అసలు ఈ కోతి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుకున్న చైనా పొజిషన్ ఏంటి అనే దానిపై కూపిల్ లాగడం మొదలు పెట్టారు. అక్కడే అసలైన నిజాలు బయటపడ్డాయి అనమాట. ఏంటిదంటే అధికారులు సేకరించిన రికార్డుల ప్రకారము మొదట మణిపూర్ కు చెందిన లైకూరామ్ సింగ్ అనే వ్యక్తి మలేషియా నుంచి కొన్ని ఈ లార్ గిబ్బన్లను, ఈ అంతరించిపోతున్న జాతి కోతి పిల్లలు ఉన్నాయి కదా, వాటిని చట్టబద్ధమైన అనుమతులతో, అంటే ఇక్కడ ఏంటిదంటే ఒక వ్యక్తి ఒక వన్యప్రాణిని పెంచుకోవాలంటే చట్టం నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకున్న తర్వాత దాని ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట. సో అలాంటి అనుమతులతో ఈ లైకూరామ్ సింగ్ అనే అతను ఒక ఈ లార్ గిబ్బన్లను దిగుమతి చేసుకున్నారు. సో అక్కడి నుంచి ఏంటిదంటే ఒక 3 లార్ గిబ్బన్లను తమిళనాడులోని ఈ రోడ్డుకి చెందిన ఒక వ్యక్తికి పంపించారు అనమాట. తర్వాత ఎవరైతే ఈ రోడ్ లో ఉన్న వ్యక్తి ఉన్నారో ఆ ఫారం నుంచి ఈ జంతువుల్ని చెన్నైకి బదిలీ చేశారు. అక్కడ ఎవరైతే ప్రముఖ వ్యాపారవేత్త, కెవిన్ కేర్ వ్యవస్థాపకులు అండ్ విక్రమ్ వియ్యంకుడు అయిన సికే రంగనాథన్ ఉన్నారో అతని పేరు మీద ఆగస్ట్ 5న ఒక బదలాయింపు అనేది జరిగిందనమాట. ఈ సికే రంగనాథన్ ఎవరంటే ఎవరైతే విక్రమ్ కూతురు అక్షిత ఉన్నారో ఆ అక్షిత భర్త తండ్రి, అంటే అక్షితకు మామయ్య గారు అనమాట. సో ఇతనికి బదలాయింపు జరిగినట్టు అధికారిక రికార్డుల్లో తేలింది. అలా ఆ గిబ్బను చెన్నైలోని ఈవిడ అక్షత ఇంటికి చేరింది. అక్షత ఇంటికి వెళ్ళినప్పుడు విక్రమ్ దాంతో వీడియో తీసుకుని పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కేసుకు సంబంధించి అటవీ శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసేసరికి కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. అదేంటంటే ఈ రోడ్ కేంద్రంగా లావాదేవీలు జరిపిన తర్వాత ఆ 3 గిబ్బన్లలో ఒక ఆడ గిబ్బను అనారోగ్యంతో ముందే చనిపోయినట్టు తనిఖీల్లో తేలింది. బట్ ఏదైతే లార్ గిబ్బన్ చనిపోయిందో, ఆడ లార్ గిబ్బన్ చనిపోయిందో
ఆ విషయాన్ని అటవీ అధికారులకు రిపోర్ట్ చేయాలి, అధికారికంగా రిపోర్ట్ చేయలేదు. బట్ రిపోర్ట్ చేయలేదు. ఎందుకు ఒక కోతిపిల్ల చనిపోతే రిపోర్ట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదండి, రెడ్ లిస్ట్ లో ఉంది కాబట్టి. అది చనిపోతే ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయని ఒక రికార్డ్ అనేది ఉంటుంది. కాబట్టి అది చనిపోయినప్పుడు అటవీ అధికారులకు రిపోర్ట్ చేయాలి, బట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్ తెచ్చిందో లివింగ్ యానిమల్ స్పీషియస్ రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ రూల్స్ 2024 ప్రకారం ఏదైనా ఒక ఎగ్జోటిక్ యానిమల్ అంటే విదేశీ జంతువు బదలాయింపు జరిగితే 15 రోజుల్లోగా అధికారులకు, ఎస్పెషల్లీ అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి. అండ్ అది చనిపోతే కనుక దానికి సంబంధించి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఉండాలి. ఈ రిపోర్ట్లు కూడా లేవన్నట్టు, అంటే ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించేశారు. తర్వాత ఏమైందంటే ఈ వివాదం అంతా ముదిరింది కాబట్టి చెన్నైలో ఇంట్లో మిగిలిన 2 లార్ గిబ్బన్లు కూడా అధికారులు తిరిగి ఈ రోడ్లోని పెంపకం కేంద్రానికి తరలించేశారు. చట్టపరంగా చూస్తే ఏంటిదంటే ఈ లార్ గిబ్బన్ అనేది ఏంటిదంటే సైటిస్ అపెండిక్స్ అంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీషియస్ అంటే అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న జీవి, అత్యంత కఠిన రక్షణలో ఉన్న జీవి అన్నట్టు. ఓకే, భారతదేశంలో కూడా ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరిధిలోకి వస్తుంది. విదేశీ జంతువులు కలిగి ఉండడం పూర్తిగా నేరం కాకపోయినా సరే వాటి దిగుమతి కానివ్వండి, కొనుగోలు కానివ్వండి, బదలాయింపు కానివ్వండి, చట్టపరమైన కొన్ని పత్రాలు అనేవి కన్ఫర్మ్ గా ఉండాలి. అవి లేకపోతే మాత్రం శిక్షలు మాత్రం గ్యారెంటీ. అయితే చివరకు ఈ వివాదంపై స్పందించిన తమిళనాడు అటవీ శాఖ విక్రమ్ కు అధికారికంగా నోటీసులు జారీ చేసింది అనమాట. సో ఈ నోటీసుల ప్రకారం ఏంటంటే ఈ కోతిని ఎక్కడి నుంచి పొందారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే విక్రమ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ చెప్తున్నది ఏంటంటే విక్రమ్ దాంతో ఆడుకున్నారు అంతే తప్ప అతనేం దాన్ని తెచ్చుకుని పెంచుకోలేదు కదా అంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆయన వీడియో పోస్ట్ చేసింది ఆయన కాబట్టి ఆయనకు నోటీసులు పంపించారు అనమాట. దాని ప్రకారం ఈ అంతరించిపోతున్న కోతి పిల్లని ఎక్కడి నుంచి పొందారు, దానికి సంబంధించి చట్టపరమైన అనుమతులు ఏంటిది అనే దానిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి ఒక 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు. సో ఈ జంతువు చట్టబద్ధంగా దిగుమతి అయ్యిందా లేక దీని వెనకాల ఏదైనా స్మగ్లింగ్ కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారంలో విక్రమ్ గారి నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే సోషల్ మీడియాను బాగా యూజ్ చేస్తారో ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా సరే చట్టం ముందు సమానమే అని మర్చిపోకండి. కాబట్టి ఏది పడితే అది తీసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కామెంట్స్, లైక్స్ వచ్చేస్తాయని అని అనుకోకండి. కామెంట్స్తో లైక్స్తో పాటు ఏంటంటే మనకి నోటీసులు కూడా వస్తాయి అనమాట చట్టం ముందు. కాబట్టి సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. జై హింద్. ஈஸி சேர்ல உட்காந்துருக்கணும், உட்காந்துருக்காரு மேடம். உங்களை பார்க்குறீங்க நீங்க. That's you. Are you looking at yourself?